హిందూ దేవతలకి వాహనాలెందుకుంటాయి తెలుసా? ప్రతి వాహనం ఒక గొప్ప అర్థాన్ని తెలియజేస్తుంది. ముందుగా శివుడు. ఆయన వాహనం నంది. నంది భక్తి, శక్తి, ధర్మానికి చిహ్నం. శివుడి దగ్గర నిలబడి ఎప్పుడూ సేవలో ఉంటాడు. విష్ణుమూర్తి గరుడుడిపై విహరిస్తారు. గరుడుడు వేగం, రక్షణ, దుష్టశక్తులపై విజయం సూచిస్తుంది. వినాయకుడు చిన్న ఎలుకపై ఎందుకు ప్రయాణిస్తాడు? అది మన అహంకారాన్ని నియంత్రించాలి అని చెప్పే సందేశం. కుమారస్వామి మయూరవాహనుడు. నెమలి అహంకారంపై గెలుపు మరియు ధైర్యానికి చిహ్నం. లక్ష్మీదేవి గుడ్లగూబపై విహరిస్తుంది. అది సంపదతో పాటు జ్ఞానం కూడా అవసరమని చెబుతుంది. సరస్వతీదేవి హంసపై ఉంటారు. హంస మంచి చెడును వేరుచేసే జ్ఞానానికి సూచకం. దుర్గాదేవి సింహంపై విరాజిల్లుతుంది. అది శక్తి, ధైర్యం, దుష్ట సంహారం యొక్క ప్రతీక. ఇలా ప్రతి